సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. అక్కడి ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెలు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరు, వాళ్ళ భార్యలు, పిల్లలు అంతా ఒక చోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంది. పిల్లలు, కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టి పొట్టి తగవులు, కొట్లాటలు, ఏడుపులు ఒకవైపు, వదిన మర్దల సరసాలు విరసాలు, బావ మర్దల వెక్కిరింతలు జంతర్నాలు మరొక వైపు, అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఒద్దికలు, ప్రేమలు, ఆప్యాయత అనురాగాలు ఒకవైపు. ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గస్థులయ్యారు.